పోతురాజు స్వామి ఎలా జన్మించాడో తెలుసా మీకు? ఒకసారి శివపార్వతులు మన విహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేస్తుంది. ఆమె ఒక సరస్సు నుంచి 7 దోసిళ్ల నీళ్లను తాగుతుంది. ఆశ్చర్యకరంగా అదే క్షణంలో 7 అందమైన కన్యలు ఆమె గర్భం నుంచి జన్మించారు. ఆ 7 శరవాణి, శివవాణి, కొండవాణి, బుద్ధురాలు, జిక్కులమ్మ, కామవల్లి, శరవాణి. అప్పుడు పార్వతీదేవి పరమశివుడిని ఇలా అడుగుతుంది, స్వామి వీరెవరు? వీరిని మనతో తీసుకెళ్దామా అని. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, వీరిది స్వతంత్ర ప్రవృత్తి, వీరిని మనం ఇక్కడే వదిలేద్దామని. మరి వారికి తోడెవరు అని పార్వతి ప్రశ్నకు పరమశివుడు తన ఘనత నుంచి ఒక శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు. ఆ పోతురాజే ఆ 7 కన్యలకు అండగా నిలిచాడు. ఈ 7 మనం ఇప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాల్లో కొలుస్తున్నాం. కాలక్రమేణా మొత్తం 101 మంది గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా పోతురాజు ఉన్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం రంగు ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే మరి.